వరాహి అమ్మవారికి మొక్కుతుందా తల్లి? ఓ ఐమ్ సారీ. ఓ అట్లా అయిందా తల్లి? అమ్మవారికి బెల్లం పానకం పెడితే చాలా మంచిదండి. ఇవాళ వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా. సో మేమైతే మా ఇంట్లో ఇలా వారాహి అమ్మవారి పూజ ఉదయం చేసుకున్నా మంచిది, సాయంత్రం చేసుకున్నా చాలా మంచిది. నాకు తెలిసిన ప్రకారం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఈవినింగ్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పి నేను పురాణాలలో చదివాను అనమాట. అందుకని చెప్పి మేము 26th మాకు ఇవాళ ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఇవాళ ఈవినింగ్ ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయింది. సో ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం మాతో పాటు మీ అందరిపైన కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారాహి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా కుదిరితే ఇలా ఉన్న వాటితోనే పూజ చేసుకోండి. ఇంకొకటి ఏంటి, అమ్మవారికి ఖచ్చితంగా ఫ్రూట్స్ అట్లా ఏం లేదు, మనం అవైలబిలిటీని బట్టి నేను ఫ్రూట్స్ పెట్టుకున్నాను. మనం ఏ దేవుడికైనా మన ఆచారం ప్రకారం బెల్లం ముక్క పెట్టుకుంటే సరిపోతుంది కదా. అండ్ అలాగే ఇక్కడ బెల్లం పానకం అండి, కొద్దిగా బెల్లం వేసి వాటర్లో మంచిగా ఇట్లా మిక్స్ చేసి అమ్మవారికి బెల్లం పానకం లాగా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ పూజ. మీరు 1 సెకండ్ తల్లి. సో ఇలా అయితే మేము పూజ సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నవరాత్రులు అంటే 11 days ఖచ్చితంగా పూజ చేసుకుంటాము. ఫోటో అవన్నీ నేను జనరల్గా ఫోన్లో కూడా ఇట్లా పెట్టి చేసుకోవచ్చు అనమాట మనం. అంటే ఇది టిప్స్, నేను 3 టిప్స్ చెప్పాను మీకైతే ఇవాళ నాకు తెలిసినంత వరకు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ యూస్ఫుల్ అవుతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.